హర హర మహాదేవ. ఈరోజు మెంతికూర పచ్చడి చేస్తున్నానండి. దాని గురించి 2 కట్టలు మెంతికూర తీసుకుని ఇలా ఒలుచుకున్నాను, శుభ్రం చేసుకున్నాను. ఆకుల్ని తీసుకుని తర్వాత ఈ ఆకుల్ని ఇగో నీళ్ళల్లో వేసి 1కి 2 సార్లు జాడించుకుని ఇలాంటి చిల్లుల బుట్టలో వేసుకున్నాను. చిల్లుల బుట్టలో వేసుకుంటే నీళ్లు వాడిపోతాయి, ఆరబెట్టుకోవడానికి బాగుంటుంది. తర్వాత ఇగో పొడిగుడ్డ మీద ఇలాగా ఎండలో ఆరబెట్టానండి. ఇలా విప్పుకుని ఆరబెట్టుకుంటే శుభ్రంగా బాగా ఎండుతుంది. బాగా ఎండి తడి అది లేకుండా బాగుంటుంది, వడులుతుంది. ఇలా తర్వాత ఈ పళ్ళల్లోకి తీసుకున్నాను. ఇలాగ వడిలిపోయింది, ఆరిపోయి బాగుంది. తర్వాత పోపు దినుసులు తీసుకున్నాను. మినపప్పు, ఆవాలు, ఇంగువ, వేరుశనగ నూనె, ఎండుమిరపకాయలు, మెంతులు తీసుకున్నానండి. మెంతులు కొద్దిగానే వేసుకోవాలి, మినపప్పు వల్ల కమ్మగా ఉంటుంది పచ్చడి. మెంతులు కొద్దిగానే వేసుకోవాలి. పొయ్యి మీద మూకుడు కాలేసుకుని ఇలాగ వేరుశనగ నూనె వేసుకుని ఈ పోపులన్నీ వేసుకున్నాను. మెంతులు కూడా వేసుకున్నాను, అది స్కిప్పింగ్లో పోయింది. ఇలా వేయించుకున్నానండి. పోపు అంతా ఇలా దోరగా ఇలా వేయించుకున్నాను. వేయించుకుని అదో పళ్ళెంలోకి పక్కన పెట్టుకున్నాను. తర్వాత అదే మూకుట్లో నూనె వేసి ఈ మెంతికూర, ఎండిన మెంతికూరని ఇందులో వేసి అటు ఇటు 4 వైపులా కదుపుకున్నానండి. ఇలా 4 వైపులా కలుపుకున్నాను. ఎందుకంటే ఆ 4 వైపులా మళ్ళీ నూనె చాలదని కొద్దిగా నూనె వేసాను. తర్వాత అందులోనే చింతపండు వేసాను. చింతపండు వేస్తే అది వేడికి మగ్గి గమ్ముని మనకి రుబ్బడానికి వీలుగా ఉంటుందని చింతపండు అందులోనే వేసేస్తాను, వేడివేడి దాంట్లో. పైగా పులుపు కూడా బాగుంటుంది. అందు గురించి అలా వేసేసి తర్వాత పసుపు కూడా వేసానండి. ఇలా 4 వైపులా మళ్ళీ తిప్పుకున్నాను. ఇది మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఆ తర్వాత ఈ పోపుని మిక్సీ జార్లో వేసుకుని ఇలాగా ఆడుకున్నానండి. కొద్దిగా ఆడిన తర్వాత మళ్ళీ కొద్దిగా నలిగిన తర్వాత మళ్ళీ ఉప్పు వేసుకుని ఇంకొంచెం మరింత మెత్తగా ఆడుకున్నాను. ఆడుకున్న దాంట్లో మళ్ళీ ఈ మెంతికూర వేసేసి మిక్సీ పట్టుకున్నానండి. మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టుకున్నాను. ఇది షుగర్ వాళ్ళకి మంచిది, వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. షుగర్ వాళ్ళు తిన్నా బాగుంటుంది. మెంతికూర పచ్చడి ఇలా చేసుకుంటామండి. మీరు కావాలంటే వెల్లుల్లిపాయ